హలో అందరికీ. నేను మీ సఫియానండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సంక్రాంతి సీజన్ కాబట్టి బొటిక్‌లో చాలా బిజీగా ఉండే అండి. సో, అనుకున్న షెడ్యూల్ ప్రకారం లాస్ట్ వీక్‌లో అయితే నేను వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు. మాక్సిమం ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్‌గా వీడియోస్ ఉండేలాగా మాక్సిమం ట్రై చేస్తాను. సో, ఇంతకు ముందు 1 ఇయర్ బేబీది ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో స్లీవ్‌లెస్‌ది చూపిచ్చాను. సో, లాస్ట్ వీడియోలో విత్ స్లీవ్స్ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే చూపిచ్చాను. అనుకోకుండా అందులో అయితే హ్యాండ్స్ కటింగ్ వీడియో అయితే మిస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో అది కూడా కటింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూడండి. ఇందులో ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ తీసుకొని లైనింగ్ క్లాత్ ఉంది కదా! దాన్ని అటాచ్ చేస్తున్నాము. ఓన్లీ పాయింట్స్ కంటే తక్కువ మార్జిన్ తీసుకొని అటాచ్ చేస్తామన్నమాట. ఎక్కువ మార్జిన్ తీసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైన స్టిచెస్ కనబడతాయి. మళ్ళీ విప్పాల్సొస్తుంది. అందుకనేసి చాలా తక్కువ మార్జిన్ తీసుకొని స్టిచ్ చేస్తే చాలా బావుంటుంది. ఇది క్లాత్‌ని మనం హ్యాండ్‌తో అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ కావాలో అక్కడ ఆ విధంగా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చిన్నగా ఒక స్టార్ షేప్ లాగా నెక్ ఇచ్చాను గదా! సో, దానికి నేను పేపర్ ఫ్రీజింగ్ అటాచ్ చేసి ఎక్స్‌ట్రాగా పైనుంచయితే స్టిచ్ చేస్తామంట. అది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మొత్తం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ ఇలా సేమ్ ఎలా అయితే ఇప్పుడు చూపిచ్చామో అదే విధంగా స్టిచ్ చేసేసుకొని ఇక్కడ టక్స్ అయితే ఇస్తున్నారు కదా! ఆ టక్స్ ఇచ్చే దగ్గర చిన్న చిన్న కట్ మార్క్స్ పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడైతే ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మనము మెయిన్ క్లాత్ అయితే పెట్టుకుంటాం కదా! క్లాత్ అడ్జస్ట్‌మెంట్ కోసం. దాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇంకొకటి స్టార్టింగ్ స్టిచ్ చేసే వాళ్ళకి మనకి బ్యాక్ పార్ట్‌లో 2 పీసెస్ ఉంటాయి కదా! అవి లైనింగ్ క్లాత్ సైడ్ మార్క్ చేసినప్పుడు మనకి 2 ఒకే సైడ్ వస్తాయన్నమాట. అలా రాకుండా వీళ్ళు ఎటు సైడ్ స్టిచ్ చేసుకోవాలో ఇక్కడైతే ఇలా మార్కింగ్ చేసుకుంటారు. మీరు కూడా ఈ టిప్‌ని యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ స్టిచ్ చేసేవాళ్ళేంటంటే ఆర్మ్ హోల్స్ 2 ఒకే సైడ్ వచ్చేలాగా, లేకపోతే నెక్ ఒకే సైడ్ వచ్చేలాగా కొంతమంది లైనింగ్ క్లాత్‌ని జాయిన్ చేస్తారన్నమాట. ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఏదైనా మనకు గుర్తుగా మార్కింగ్ చేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటున్నాను. అండ్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ, కటింగ్ చేసేటప్పుడు కానీ సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇక్కడ గనక చూస్తే మనకి హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నారు. హ్యాండ్స్ 2 ఆపోజిట్‌లో వచ్చేలాగా. ఇప్పుడు చిన్న పిల్ల ఫ్రాక్ కాబట్టి దీనికి మనకు ఫ్రంట్ పార్ట్ లోతయితే ఉండదన్నమాట. హ్యాండ్స్ లైనింగ్ క్లాత్‌ని మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేసేటప్పుడు ఎలాగా అంటే మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉంటుంది కదా! రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్‌ని జాయిన్ చేసి కింద ఒక స్టిచ్ వేస్తారు స్ట్రెయిట్‌గా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని పైకి లోపలికి మలచాలి. లోపలికి మలిచేస్తే ఇదనేది మనకు హెమ్మింగ్ పట్టీ అవసరం లేకుండా లోడింగ్‌లో అనేది స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్‌కి జాయింట్ అయిపోతుంది. చూడండి. ఇలా పైన ఒక స్టిచ్ చేసి మళ్ళా దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్ కార్నర్‌లో స్టిచ్ ఇలా వేసామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్‌లో మనకైతే వస్తుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్స్ మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము ఐరన్ చేసుకుంటారు. ఐరన్ చేసుకున్న తర్వాత వీటిని నెక్స్ట్ స్టిచ్చింగ్ వేస్తారు. అయితే మనము వేస్ట్ పార్ట్ దగ్గర ఫ్రాక్‌కి టక్స్ అయితే వేస్తాం గదా! ఆ టక్స్‌ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నారు. కింద డౌన్‌లో ఒక పావు ఇంచు మార్జిన్ తీసుకోవాలి. పైకి వస్తున్న కొద్దీ చిన్నగా క్రాస్‌లో తీసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేయాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఆహ్, కిడ్స్‌కైతే సేమ్ ఉంటుంది. ఈ విధంగానే స్టిచ్ చేసేయాలి. ఇప్పుడైతే నెక్ షేప్స్ అయితే ఉన్నాయి కదా! ఆ షేప్స్‌ని పేపర్ ఫ్రీజింగ్ పైన కట్ చేసేసుకొని వాటిని లైనింగ్ క్లాత్‌కి అతికేసి వీటినైతే ఎగ్జాక్ట్‌గా మెయిన్ క్లాత్ పైన చూడండి మిడ్ పాయింట్‌లో ఇలా మార్కింగ్ చేసేసుకొని వాటి కార్నర్స్ ఎగ్జాక్ట్‌గా సెట్ అయ్యేలాగా వీటినైతే అతికించేసేయాలి పైనుండి.
ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్‌లో ఇలా పెట్టేసుకొని కార్నర్స్ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని స్టిచ్ అయితే ఒక పావు ఇంచ్ మార్జిన్ ఇచ్చేసి ఇలా చేసుకోవాలి. అయితే కార్నర్స్ తిప్పేటప్పుడు నీడిల్‌ని కిందికి ఉంచి ఫూట్‌ని కొంచెం పైకని మనము ఇలా స్టిచ్‌ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ వచ్చినప్పుడు నీడిల్‌ని కిందికని మళ్ళీ చూస్తే దాన్ని మనము క్లాత్‌ని తిప్పేసుకుంటున్నాం. ఫూట్ కిందికి ఉన్నప్పుడు తిప్పలేమండి. సో, ఈ ఫూట్ అడ్జస్ట్‌మెంట్స్ అయితే నెక్ షేప్స్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే కార్నర్ ఉంటుందో అక్కడ నీడిల్ కిందికన్నప్పుడే మనము ఫూట్‌ని పైకని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎలాంటి షేప్స్ అయినా మనము ఇలా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. అండ్ కార్నర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు పేపర్ ఫ్రీజింగ్‌ని పైకి మలిచి కార్నర్‌లో స్టిచ్ వేయాలి. మళ్ళీ కార్నర్ వచ్చిన దగ్గర నీడిల్‌ని కిందికనేసి ఇలా స్టిచ్‌ని తిప్పేస్తూ వేసేయాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని లోపలికి అనేసి మనము ఐరన్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్‌లో వస్తుంది. టుడే ఈ వీడియోలో అయితే నేను ఐరనింగ్ చేసేది చూపించట్లేదండి. ఇంతకుముందు వీడియోలో మనం నెక్స్ కానీ ఏవైనా ఐరనింగ్ ఎలా చేసుకోవాలి అనేదైతే చూపించాను. అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకొని దాన్ని నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే నెక్ వచ్చేసి రౌండ్ షేప్ అన్నమాట. రౌండ్ షేప్స్ ఇవి వచ్చినప్పుడు ఇట్లా క్లాత్‌ని అడ్జస్ట్ చేస్తూ ఇలా తిప్పేసేయాలన్నమాట. అండ్ ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత మనకు రౌండ్ నెక్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న కట్ మార్క్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ నెక్ అనేది స్టిఫ్‌గా లేకుండా కరెక్ట్ రౌండ్ షేప్‌లో వస్తుందన్నమాట. వచ్చేసి ఇప్పుడు పేపర్ ఫ్రీజింగ్‌ని ఇట్లా మలిచి కార్నర్‌లో స్టిచ్ వేయాలి. ఎగ్జాక్ట్‌గా మంచి నీట్‌గా వేయాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసాం కదా! కిందలో పైకి మలిచేసి ఐరన్ చేసాము. ఇప్పుడు ఈ మిగతా హ్యాండ్స్‌ని కూడా పైకి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్‌ని జాయింట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి కోసం 1½ ఇంచ్ వరకి క్లాత్‌ని లైనింగ్ క్లాత్‌ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసి దీన్ని మధ్యలోకి మలిచి దీంట్లోనే హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి కోసము మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి మధ్యలో ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయాలి. ఇలా మధ్యలో ఎగ్జాక్ట్ ఫోల్డ్ చేసుకున్న లైనింగ్ క్లాత్‌ని మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్ ఉంది కదా! దాన్ని రైట్ సైడ్‌లోకి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒక స్ట్రెయిట్ స్టిచ్ వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయాలి. అండ్ కొంచెం ఒక పావు ఇంచ్ వరకు పైన మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా! ఎందుకంటే ఆల్రెడీ నెక్ స్టిచ్ చేసేసాము. దానికి లోపలికి మలిచి ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట. ఇలా వేసి దీన్ని లోపలికి మలిచేసి ఇటు కార్నర్‌లో ఇంకొక స్టిచ్ వేయాలి. ఇప్పుడు కాజా పట్టి పైకి కనబడుతుంది. సో, మనం 1½ ఇంచ్ క్లాత్‌ని తీసుకున్నాం కదా! దాన్ని మెయిన్ క్లాత్‌కి అటాచ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఓన్లీ 1½ ఇంచ్ సరిపోతుంది. బాడీ పార్ట్ ఎంతుందో అంత లెంత్‌లో తీసుకోవాలి. మిగతా క్లాత్‌ని కట్ చేసి దాన్ని జస్ట్ ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కాజా పట్టి తీసుకొని కింద నుండి రైట్ సైడ్ పెట్టేసి ఒక స్ట్రెయిట్ స్టిచ్ అయితే వేయాలి. నెక్స్ట్ దాన్ని బయటికి మలిచేసి ఒక నెయిల్‌తో ఇలా అన్నప్పుడు స్ట్రెయిట్‌గా నీట్‌గా వస్తుంది. దాన్ని ఉల్టాగా మలిచి వేస్తే అది లోడింగ్‌లో వస్తుందన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత జస్ట్ పావు ఇంచ్ కంటే తక్కువ మార్జిన్ పెట్టేసి ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్‌ని కట్ చేసి దీన్ని ఇట్లా పైకి అన్నప్పుడు మనకు లోడింగ్‌లో మంచి నీట్‌గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కార్నర్‌లో ఒక స్టిచ్ అయితే వేయాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అదే విధంగా వేసేయాలన్నమాట.
మళ్ళీ ఇంకొక పావించ్ గ్యాప్ ఇచ్చేసి ఇంకొక స్ట్రెయిట్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి బ్యాక్ పార్ట్‌ని జాయిన్ చేయాలి. సో, షోల్డర్స్ ఆర్మ్ హోల్ సైడ్ నుంచి జాయిన్ చేస్తారు. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చేసి జాయిన్ చేస్తారన్నమాట. సో, సేమ్ మార్జిన్ ఉండేలాగా చూసుకొని 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. సెకండ్ సైడ్ షోల్డర్స్‌ని కూడా జాయిన్ చేసేయాలి. ఇప్పుడైతే మెయిన్ థింగ్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్స్ అయితే ఉన్నాయి కదా! అక్కడ వీళ్ళు ఇలా మార్క్ చేసుకుంటారు. సో, మనం సైడ్ జాయిన్స్ చేయడానికి ఈజీగా ఉండడానికి. ఇలా చేసిన తర్వాత మనం హ్యాండ్స్ ఏవైతే జాయిన్ చేసుకున్నామో వాటిని చూసుకొని ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సెంటర్ పాయింట్‌లో అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్‌గా వచ్చిన తర్వాత కొంతమంది ఇంట్లో కుట్టే వాళ్ళు ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయిన్ చేస్తారు. అలా కాకుండా చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ ఎప్పుడైనా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనకి హ్యాండ్స్‌ని కొంచెం లూజ్‌గా వదిలేసి స్టిచ్ చేస్తే ఏంటంటే ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. అప్పుడు మనకి స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. సో, ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత కింద గేర్ పార్ట్ ఉంది కదా! గేర్ పార్ట్‌ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి? దీన్ని డబల్ ఫోల్డ్ చేస్తాము. అంటే నేను ఫ్రంట్ పార్ట్ వేరు, బ్యాక్ పార్ట్ వేరు తీసుకున్నాను కాబట్టి డబల్ ఫోల్డ్ తీసుకొని సెంటర్ పాయింట్‌ని చూసి మన వెస్ట్ పార్ట్ ఎంతొస్తుందో ఆ వెస్ట్ పార్ట్‌ని 4 పార్ట్స్ చేస్తారు. ఆ మిడ్ పార్ట్‌కి మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎంత ఇంచ్‌లో పెట్టుకోవాలి ఏంటి అనేది అడ్జస్ట్ చేసుకుంటారు. ఈ ఫ్రిల్స్ పెట్టడానికి ఏదైనా నిడిల్ కానీ ఇలా ఓపెనర్ మనం కుట్లు ఇప్పడానికి యూజ్ చేసే ఓపెనర్ కానీ యూజ్ చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్ వస్తుంది కదా! సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత మనం వెస్ట్ పార్ట్‌కి 4థ్ పార్ట్ వచ్చిందా లేదా చూసి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడికి మిడ్ పాయింట్‌లో వాళ్ళకి పెట్టుకున్న కట్ మార్క్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత వెస్ట్ పార్ట్‌లో 4థ్ పార్ట్ వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకుంటారు. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే నెక్స్ట్ వచ్చే ఫ్రిల్స్‌ని అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా ఫ్రిల్స్ ఏసుకుంటారన్నమాట. ఇలా ఫ్రిల్స్ ఏసుకోవడానికి చాలా ఈజీ మెథడ్స్ చాలా ఉంటాయి. అవి ఫర్దర్ వీడియోస్‌లో నేనైతే చెప్తాను. ఇలాగే ఇంకొక పార్ట్ తీసుకొని దానికి గూడా సేమ్ ప్లీటింగ్స్ అయితే వేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ ప్లీటింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్‌కి కూడా అక్కడక్కడ లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా వేస్ట్ పార్ట్‌కి అడ్జస్ట్ అయ్యేలాగా చూసి దూరంగా స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇలా ప్లీటింగ్ ఏసిన తర్వాత మెయిన్ క్లాత్‌నైతే ఫుల్‌గా ఐరన్ ప్లీటింగ్ చేసుకున్నారు. ఇలా ఐరన్ ప్లీటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ క్లాత్‌కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్‌కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం యోక్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ సైడ్‌కి, బ్యాక్ సైడ్‌కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత స్లీవ్ రౌండ్ ఎంతుందో 6 ఇంచెస్ కదా! 6 ఇంచెస్‌లో హాఫ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని, ఆర్మ్ హోల్ దగ్గర ఏ పాయింట్ ఉందో అక్కడికి అడ్జస్ట్ చేసుకొని, దాని నుంచి స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటారు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేరు, మెయిన్ క్లాత్ వేరులాగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి. వెస్ట్ పార్ట్ నుంచి కొంచెం ఒక 1 ½ ఇంచ్ కిందకి ఒక స్టిచ్ వేసి, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటారు. నెక్స్ట్ కింద మెయిన్ క్లాత్ ఉంది కదా! ఆ మెయిన్ క్లాత్‌ని రెండిటిని జాయిన్ చేసుకుంటారు. ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి. ఈ విధంగా సేమ్ 2 స్టిచెస్ వేసుకుంటారన్నమాట. వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్స్ దగ్గర నుంచి ఇంకొక స్టిచ్ వేసి
మొత్తం ఓవరాల్‌గా లైనింగ్ క్లాత్‌ని కూడా స్టిచ్ వేసుకుంటారనమాట. ఒక స్టిచ్ అయితే అయిపోయింది. దాని పక్కన ఒక పావు ఇంచ్ గ్యాప్. ఎగ్జాక్ట్‌గా మనకు స్టిచెస్ అయితే నీట్ ఫినిషింగ్‌లో రావాలి అంటే స్ట్రెయిట్‌గా స్టిచెస్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. సో, ఒక పావు ఇంచ్ గ్యాప్‌తో వేసి లైనింగ్ క్లాత్‌ని కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఉంది కదా! ఇంకో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ లోపలికి ఒక 1 ½ ఇంచ్ వరకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్‌కి అవసరం లేదండి. కింద బార్డర్ వచ్చింది కాబట్టి దాన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే ఇక వీడియో అండి. ఇందులో మీకు గనక ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీ డౌట్స్‌ని నేను నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ స్టిచ్చింగ్. బాయ్.